తెలంగాణలో కూడా యాదాద్రికి సంబంధించిన ట్రస్ట్ బోర్డు డైరెక్టర్గా నియామకమైన ఇటీవల ఈశ్వరమ్మ యాదవ్పై జరిగినటువంటి కాంగ్రెస్ నాయకులు కొంతమంది చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల నిరసనగా నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ సమితి నేతలు అలాగే బీసీ సంఘానికి సంబంధించిన నేతలు కూడా చెప్పండి సార్, ఏంది పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారుతుంది, దీన్ని ముందుగా మీరేమంటారు? బడుగు బలహీన వర్గాలకు చెందిన ఈశ్వరమ్మ యాదవ్ మా సోదరిని యాదగిరిగుట్ట బోర్డు మెంబర్గా పదవిస్తే ఓర్చుకోలేని ఆధిపత్య కులాలకు చెందిన కొంతమంది వ్యక్తులు వాళ్ళకు సంబంధించిన ఫోటోలు బ్యానర్లో పెట్టలేదని అనుచిత వ్యాఖ్యలు చేయడం, అసందర్భమైన వ్యాఖ్యలు చేయడం, చాలా దారుణంగా మాట్లాడడం అనేది ఇది మొత్తము బలహీన వర్గాల నాయకత్వాన్ని అవమానం చెందడం లాంటిది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ దీని మీద స్పందించి కామెంట్ చేసిన నాయకుని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము అందరం కోరుతున్నాం. చాలా ఏళ్ళ తర్వాత బీసీలకు కాంగ్రెస్ పార్టీ గుర్తించి సీనియర్ నాయకురాలు అని చెప్పేసి ఈశ్వరమ్మ యాదవ్కు పదవి ఇవ్వడం జరిగింది. మరి దాన్ని ఓర్చుకోలేని ఆధిపత్య కులాలకు చెందిన వాళ్ళు ఈ రకంగా మాట్లాడడం చాలా దారుణం. దీన్ని ఈరోజు దాదాపుగా 500 మందితోటి అన్ని బీసీ సంఘాలు, వివిధ కుల సంఘాలు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నారు. చాలా సంవత్సరాలుగా ఒక బీసీ బిడ్డగా ఈశ్వరమ్మ యాదవ్ అయితే ఆమె పోరాటం కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఆమె 80 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు కూడా పదవి రావడం పట్టప్పుడు కొంతమంది కూడా దీన్ని జీర్ణించుకోలేని పరిస్థితి. మీకు ఎలా అనిపిస్తుంది? 80 సంవత్సరాల సుదీర్ఘ వయసున్న ఆమె సోదరి, ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఆమెకు రాజకీయాల్లో. మరి అలాంటి సోదరికి ఒక చిన్న పదవి, యాదగిరిగుట్ట బోర్డు మెంబర్గా పదవి ఇస్తే కూడా ఓర్చుకోలేని పరిస్థితుల్లో తెలంగాణలో ఉన్న ఆధిపత్య కులాలు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే బీసీలకు ఎప్పుడు పదవులు వచ్చినా, ఎక్కడ పదవులు వచ్చినా ఓర్చుకోలేని చిన్న చిన్న పదవులకే, అదే కార్పొరేషన్ల కోసం మీరు చూస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కార్పొరేషన్లు, చైర్మన్లు అన్నీ కూడా ఆధిపత్య కులాలకే ఇస్తున్నారు. కానీ చిన్న పదవులు ఇస్తే కూడా ఓర్చుకోలేని పరిస్థితుల్లో వాళ్ళని దారుణంగా అవమానించడం, దారుణంగా దూషించడం అనేది జరుగుతుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ వెంటనే కలగజేసుకొని సదరు నాయకుని పైన దానికి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ముఖ్యంగా మన అయితే ఒక మాటలు అయితే అనబడింది, అది అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా మీరు ఏమైనా కేసు కానీ ఏదైనా చేసి ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తారు? ఆల్రెడీ మా వాళ్ళు కొంతమంది కుల సంఘాల వాళ్ళు నిన్న ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కేసులు వేయడం జరిగింది. ఆ కేసులు అట్లే కంటిన్యూ అవుతాయి. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు నిరసన చేపడుతున్నాం. ఇక్కడ ఈ నిరసన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకునే చర్యలను బట్టే ఈ నిరసన కార్యక్రమాలు రేపొద్దున తీవ్ర ఉద్యమంగా తిరిగిపోతాయి. ఇది ఏ ఒక్క ఈశ్వరమ్మ యాదవ్ సోదరి ఒక్క అవమానం కాదు, యావత్ తెలంగాణలో ఉన్న బీసీ బిడ్డలకు జరిగిన అవమానంగా మేము భావిస్తున్నాం.